వర్కింగ్ స్టైల్ కానీ, వర్కింగ్ అవర్స్ కానీ మనకు డిఫరెంట్ అయిపోయాయి. మీరు చూడండి, మనము పాత కాలంలో చూస్తే కనుక సాయంత్రం 6 గంటల తర్వాత ఇంట్లో ఎవరు అన్నం పెట్టరు. ఇప్పుడు రాత్రి 11కి 12కి పాప్కార్న్లు లేకపోతే బ్రౌనీలు ఏవి పడితే అవి తింటూ ఉంటాం. ఒక టైము ఇది అనేది లేదు. లైఫ్ స్టైల్ అనేది చాలా హారబుల్ గా మారిపోయింది. ఇప్పుడు పిల్లల్ని మనం పిజ్జా తినద్దు, బర్గర్ తినద్దు అని అంటే వాళ్ళు వినరు. మనకు తెలియకుండా అర్ధరాత్రి స్విగ్గీ చేసుకొని తెచ్చుకొని తినేసి పడుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో మనకు వెళ్తున్న ఫ్యూచర్ జనరేషన్ కి తగ్గట్టుగా మనం వెళ్ళినా కానీ అట్లీస్ట్ పిల్లల్ని కొంచెం అన్నా ట్రైన్ చేయాలి. ఈ టైం తర్వాత మనం తినకూడదు అంటే నువ్వు పిజ్జా తిను, ఇబ్బంది లేదు, కానీ డే టైంలో తిను. నైట్ ఎప్పుడో అర్ధరాత్రి తినడం మొదలు పెట్టావు అని అంటే అదంతా బాడీలో ఫ్యాట్ గా అక్యుములేట్ అవుతుంది. అవన్నీ ఆ సిస్టమ్ కూడాను ఒక 12 అవర్స్ అన్న గ్యాప్ ఉండాలి అనేసి అంటాం. ఈవినింగ్ 6-7 లోపల డిన్నర్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 8-9 వరకు మనం బ్రేక్ఫాస్ట్ తినలేదు అని అంటే 12 అవర్స్ టైం పేషెంట్కి అంటే మన గట్కి మనం అంత టైం ఇచ్చాము అంటే బాడీలో ఎటువంటి టాక్సిన్స్ ఫామ్ అయినా, ఎటువంటి బ్యాడ్ సెల్స్ వచ్చినా, ఏ మ్యూటేషన్స్ వచ్చినా బాడీకి ఒక కెపాసిటీ ఉంటుంది. అది వెళ్ళి ఆ టాక్సిన్స్ని అన్నిటినీ ఎలిమినేట్ చేయటానికి హెల్ప్ చేస్తుంది. అలా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు తినడము, తాగడము ఇవి మంచిది కాదు అనేసి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే